సో వీక్షకులందరికీ స్వాగతం అండి తిరిగి మన ఛానల్ రాయల్ ఇండియన్ రైల్వేస్కి. ఈరోజైతే మనం ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ బ్లాగ్ చేయడానికి ఒక ఇంట్రెస్టింగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ లగ్జరియస్ రైల్వే స్టేషన్ అయిన చెర్లపల్లి స్టేషన్ ముందున్నాం. సో ఇక్కడ నుండి ఒక అద్భుతమైన ట్రైన్ బ్లాగ్ చేయబోతున్నాం, ఒక స్పెషల్ ట్రైన్ బ్లాగ్. సో లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. నేను చెప్పనవసరం లేదనుకుంటే మీకు ఇప్పటికే అర్థమైతే సాయంత్రం 5 అవుతుంది. చెర్లపల్లిలో ఈ టైంలో ట్రైన్ అంటే ఇంకా మీకు అర్థం చేసుకోవాల్సిందే ఏ ట్రైను. లోపలికి వెళ్ళి మీకు ట్రైన్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో ఇదైతే చెర్లపల్లి రైల్వే స్టేషన్ లుక్ అండి. మనమైతే లోపలికి వెళ్ళిపోతాం. సో ఇదండి చెర్లపల్లి స్టేషన్ లోపల. మనమైతే చెర్లపల్లి స్టేషన్ ఎంటర్ అయితేనే మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. సో ఇటువంటి ఈ రేంజ్ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కడ ఉండదు, ఇప్పుడు మనకి ఎంటర్ అయితేనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది. సో వైడ్ మంచిగా విడుతుంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, హెవీ క్రౌడ్ని కూడా ఫుల్ చేస్తుంది. సో మన ట్రైన్ 6th ప్లాట్ఫామ్లో ఉందన్నారు. చూద్దాం ఒకసారి. మనం ట్రైన్ దగ్గరికి వెళ్ళి లోక దర్శనం చేసుకొని మన బ్యాగ్ని కోచ్లో పెట్టుకొని ట్రైన్ హిస్టరీ డీటెయిల్స్ అయితే మాట్లాడుకో. ఇదేనండి ఈరోజు మనం ట్రైన్ బ్లాగ్ అనమాట. ఇది లాస్ట్ ఐసీఎఫ్ రన్ హైదరాబాద్ నుండి ఫుల్ లోక కూడా విజయవాడ P7 అనమాట. మనకి 22511. సో మనకు సో ఈరోజు మనల్ని ఫుల్ చేయబోయే లోకో ఇదేనండి, 22511 విజయవాడ VAP7. ఇంకా మనకి అడుగున 110 ఉంటుంది. కుమ్మేస్ కోచ్. ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకి వచ్చేసి విజయవాడ P4 అండి. మనకి ఫ్లాట్ 110 దొరుకుతుంది, ఐసీఎఫ్ P4 110, ఇంకా క్లాస్ మాస్ స్టఫ్ దొరుకుతుంది. మనకైతే రైల్ ఫ్యానింగ్ కావాల్సిన స్టఫ్ అంతా ఇక్కడే దొరుకుతుంది. మనది ఈరోజు మన పీక్స్ రైల్ ఫ్యానింగ్ ఎలా వైబ్స్ ఉంటుంది మనకి. ఈ ట్రైన్ చరిత్రలో ఈరోజు ఒక మరుపురాని రోజు, మర్చిపోలేని రోజు. అంతరించిపోతున్న 60 సంవత్సరాల యొక్క పాత శకం, మొదలవబోతున్న నవశకం, ఘన చరిత్ర కలిగిన శతవత్సర ఘన చరిత్ర కలిగిన ధూమశకటం మన సాంబార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈరోజు లాస్ట్ ఐసీఎఫ్ రన్ చేసుకోబోతుందండి. అండ్ ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది అండ్ లెగసీ ఉంది. డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే చాలా ఉంది. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12604 చెర్లపల్లి చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. అండ్ మన ట్రైన్ని ముందుగా సాంబార్ ఎక్స్ప్రెస్ అని తలపతి అని పిలుస్తారు. నేనైతే మన దాన్ని తలైవా అని పిలుస్తాను, ఎందుకనేది తర్వాత మాట్లాడుకుందాం. అండ్ మన ట్రైన్ హిస్టరీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ని 1992లో హైదరాబాద్ నుండి చెన్నై మధ్యలో ఒక డైలీ ట్రైన్ లాగా స్టార్ట్ చేసేది మన సౌత్ సెంట్రల్ రైల్వే. అండ్ మన ట్రైన్ని అప్పుడు రూట్ వచ్చేసి వయా వరంగల్, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీద వెళ్ళేది. అండ్ ఇంకా మన ట్రైన్ని 1982 ఆ టైంలో మన ట్రైన్కి ఎస్ఆర్ నుండి ఒక స్పెషల్ ట్రైన్ అనేది వచ్చింది. అదే రెగ్యులర్ అయినాక అదే మన ఇప్పుడు చార్మినార్ ఎక్స్ప్రెస్. ఆ చార్మినార్ ఎక్స్ప్రెస్ కూడా అప్పుడు మనకి అదే రూట్లో రన్ అయ్యేది. అండ్ మన 1992లో గుంటూరు పగిడిపల్లి లైన్ ఓపెన్ అవ్వడం వల్ల బీబీనగర్ నుండి పగిడిపల్లి వరకు స్ట్రెచ్ అంతా మనకి పగిడిపల్లి బీబీనగర్ గుంటూరు లైన్ ఓపెన్ అయినాక మన ట్రైన్ని సాంబార్ని అటు సైడ్ షిఫ్ట్ చేసినారు. అప్పటి నుండి మన ట్రైన్ నల్గొండ గుంటూరు మీద వెళ్ళేది. అది కూడా ఎందుకే జరిగిందంటే మనకి 2000 టైంలో జరిగింది ఇదంతా. గివ్ అండ్ టేక్ పాలసీ వల్ల ఎస్ఆర్ ఎస్సీఆర్ కొలాబరేషన్తో మనకి చార్మినార్ అనేది ఎస్ఆర్ నుండి ఎస్సీఆర్కి వచ్చింది. మనకి ఈ ఎస్సీఆర్ నుండి ఎస్ఆర్కి మన సాంబార్ ఎక్స్ప్రెస్ అయితే పోయింది. అండ్ మనకి 2019 ముందు వరకు మన ట్రైన్ డీజిల్ లోకోతో రన్ అయ్యేది గుంటూరు లైన్లో, ఎందుకంటే మన ట్రైన్కి అప్పుడు గుంటూరు లైన్ ఇంకా ఎలక్ట్రిఫై కాలేదు. 2019 తర్వాత మనది ఎండ్ టు ఎండ్ హైదరాబాద్ నుండి చెన్నై వరకు ఎలక్ట్రిక్ లోకోతోనే రన్ అయ్యింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనది రీసెంట్గానే 2025లో మనకి సికింద్రాబాద్ స్టేషన్లో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ప్లస్ ఏబిఎస్ స్కీమ్లో అండర్ రెనోవేషన్లో ఉండడం వల్ల సికింద్రాబాద్ స్టేషన్లో మన ట్రైన్ని హైదరాబాద్ ఎక్కిన నాంపల్లి నుండి చెర్లపల్లికి అనేది షిఫ్ట్ చేస్తారు. అండ్ ఇది కూడా ఎక్కువ రోజులు ఉండదండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ తొందరలోనే మన ట్రైన్ మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతుంది నాంపల్లికి. ఎందుకంటే ఇప్పుడు వర్క్స్ అనేది ఆల్మోస్ట్ సికింద్రాబాద్ స్టేషన్లో వర్క్స్ అనేది అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మన ట్రైన్ చూసుకుంటే ఇప్పుడు ఇంత లెగసీ ఉంది కదా, 60 years లెగసీ అండ్ 60 శతవత్సర ఘన చరిత్ర కలిగిన మన ధూమశకటం అనమాట. దాదాపు 6 దశాబ్దాల చరిత్ర ఉంది మనది. అండ్ ఎంతో ఫ్యాన్ బేస్, ఎంతో పబ్లిసిటీ అన్నీ కలగంచుకున్న ట్రైన్ మనది. మంచి రన్ ఉంటుంది, మంచి పబ్లిసిటీ ఉంది, ఆక్యుపెన్సీ ఉంది, మంచి పీక్స్ లెవెల్స్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది రైల్ ఫ్యాన్స్కి కూడా. అండ్ ఇంకా మాకు కూడా మన ట్రైన్కి రీసెంట్గా ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ డే అండ్ స్పెషల్ డే. అది కూడా ఏంటంటే మనది చెర్లపల్లి నుండి లాస్ట్ ఐసీఎఫ్ రన్. నిన్ననే చెన్నై నుండి లాస్ట్ ఐసీఎఫ్ రన్ అయిపోయింది. ఈరోజు చెర్లపల్లి నుండి లాస్ట్ ఐసీఎఫ్ రన్, చెన్నై నుండి ఫస్ట్ ఎల్హెచ్బి రన్ ఈరోజే జరుగుతుంది. మనం తెల్లారి దాటినాక మనకి 2 ఒకేసారి కనిపిస్తాయి, మనం క్యాప్చర్ చేద్దాం దాన్ని. అండ్ ఇంకా మాట్లాడుకుంటే ఇది మన ట్రైన్ డీటెయిల్ హిస్టరీ. మనకి రజనీకాంత్ సార్ ఎలాగైతే మనకి తలైవా అంటామో మనం రైల్వేస్లో మనం దీన్ని తలైవా అనాల్సిందే, ఎందుకంటే రజనీకాంత్ సార్ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ ఫిలిం ఇండస్ట్రీలోకి డెబ్యూట్ ఇచ్చిన ఇయర్ అండ్ తలైవా అని బిరుదు తెచ్చుకున్న ఇయర్, ఆల్మోస్ట్ ఈ సాంబార్ ఎంట్రీ ఇచ్చిన ఇయర్, దీనికి పేరు వచ్చిన ఇయర్ అన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయండి దగ్గర. ఇది ట్రైన్ ఎస్సీఆర్ అయినా ఎస్ఆర్ మధ్యలో హోమ్ 2 ట్రైన్లకి 2 జోన్స్కి చైల్డ్ ట్రైన్ లాగా ఉందన్నమాట మన ట్రైను. సో అది అలా కాస్త అందుకని మన ట్రైన్
ఇప్పుడు ప్రజెంట్ అవ్వడానికి ఎస్ఆర్ ట్రైన్ అయినా ఎస్సీఆర్ వాళ్ళు అడాప్టెడ్ చేసుకున్న ట్రైన్ అంటే ఇది అడాప్టెడ్ కిడ్ ఆఫ్ ఎస్సీఆర్ రైల్ ఫ్యాన్స్ అండి ఈ ట్రైన్. సో ఇది మన ట్రైన్ హిస్టరీ డీటెయిల్స్ అనమాట. అండ్ ఈరోజు ఎందుకని స్పెషల్, ఎందుకంటే 6 దశాబ్దాలుగా జరుగుతున్న నాటకానికి తెరదించబోయే రోజు అనమాట ఇది. ఈ రోజుతో ఒక నవశకం మొదలైపోతుంది. మనం ఇక్కడ నుండే లాస్ట్ ఐసీఎఫ్ రన్ ఎందుకు చేస్తున్నాము, ఫస్ట్ లెజ్ రన్ చేయొచ్చు కదా చెన్నై నుండి, లేకుంటే లాస్ట్ ఐసీఎఫ్ రన్ చేయొచ్చు చెన్నై నుండి అనొచ్చు. కానీ ఎందుకంటే ఫస్ట్ లెజ్ రన్ చేస్తూ అని అడగవచ్చు. ఎందుకంటే మన ఏదైనా ఎప్పుడైనా మన పెద్దలు చెప్పేది ఏంటంటే మనం మొదలవుతున్న దానికంటే అంతరించిపోతున్న దానికి ఎక్కువ మర్యాద ఇవ్వాలి. ఎందుకంటే మనం మొదలైన దాన్ని మళ్ళీ ఎప్పుడైనా చూడొచ్చు మళ్ళీ తిరిగి, కానీ అంతరించిపోయే చరిత్రని అంతరించే శకాన్ని మనం మళ్ళీ చూడలేము. అంతరించిపోయే చరిత్రకి మనం ఇప్పుడు వందనాలు ఇవ్వలుతూ మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం ట్రావెల్ని. సో ఇది అంతరించిపోతున్న పరంపర అండి. ఇప్పుడు మన ట్రైన్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ నెంబర్ 12604 చెర్లపల్లి చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఈవినింగ్ 5:30కి మనకి చెర్లపల్లిలో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 5:40కి మనకి చెన్నై సెంట్రల్ వెళ్ళిపోతుంది. మనకి ఇందులో కవర్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 675 కిలోమీటర్స్, యావరేజ్ స్పీడ్ వచ్చేసి 55 km/h, 57 km/h, మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చి 110 km/h, మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి 110 km/h. అది కూడా మనకి ఇక్కడ గట్కేశ్వర్ ఉండి అక్కడ ఆల్మోస్ట్ బేసన్ బ్రిడ్జ్ జంక్షన్ వరకు మనకి 110 ఉంటుంది. మనకి గుంటూరు ఇక్కడ పగిడిపల్లి నుండి గుంటూరు నల్లపాడు వరకు మనకి మొత్తం సింగిల్ లైన్ అండి. మనకి నల్లపాడు నుండి మనకి బేసన్ బ్రిడ్జ్ వరకు మొత్తం ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్, అండ్ మనకి మధ్యలో పోర్టబుల్ లైన్ కూడా కనిపిస్తుంది చెన్నై సబర్బన్లోకి వెళ్ళినాక. సో ఇది మన ట్రైన్కి ఇంకా కోచ్ కాంపోజిషన్ చూసుకుంటే మన 24 కోచ్ ఐసీఎఫ్ బ్రేక్ అండి. దాంట్లో 4 జనరల్లు, 2 ఎస్ఎల్ఆర్ బ్రేక్ వ్యాన్లు, ఒక ఫస్ట్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, 3 థర్డ్ ఏసీ, 12 స్లీపర్లు, మొత్తం 24 రేక్ కోచ్ కాంపోజిషన్ అండి. అండ్ మన ట్రైన్కి ఆస్త చూసుకుంటే మన ట్రైన్కి ఆర్ఎస్ఏ ఉంది యార్కాడ్ ఎక్స్ప్రెస్తో, చెన్నై సెంట్రల్ ఈ రోడ్ యార్కాడ్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ బ్రేక్ మెయింటెనెన్స్ అంతా ఈ రోడ్లో జరుగుతుంది. సో మొన్ననే మన ట్రైన్ యార్కాడ్ ఎక్స్ప్రెస్ లాస్ట్ ఐసీఎఫ్ రన్ ఫస్ట్ ఎలిజిబుల్ కంప్లీట్ చేసుకున్నాక ఆర్ఎస్ఏ ఉంది కాబట్టి ఇప్పుడు మనది లాస్ట్ ఐసీఎఫ్ రన్ ఫస్ట్ ఎలిజిబుల్ రన్ అనేది చేసుకుంటుంది మనకి 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో. మన ట్రైన్ వన్ ఆఫ్ ది మోస్ట్ లెజెండరీ ప్రెస్టీజియస్ ట్రైన్ ఆఫ్ ఎస్సీఆర్ అండ్ ఎస్ఆర్ ట్రైన్స్ అండి, లెజెండరీ ట్రైన్స్. అందుకే మన ట్రైన్ నెంబర్ కూడా 16016తో స్టార్ట్ అయింది ఎస్ఆర్లో మనకి ఈ ట్రైన్ది. ముందు మన ట్రైన్ నెంబర్ వచ్చేసి ఓన్లీ 4 digits ఉన్నప్పుడు 2604 2603 ఉండేది. మన ఇండియన్ రైల్వేస్ నెంబరింగ్ చేంజెస్లో 1 యాడ్ అవ్వడం వల్ల మనకి 12604 12603 అని వచ్చింది. సో ఇది మన ట్రైన్ టెక్నికల్ డీటెయిల్స్ అండి. ఇంకా మన ట్రైన్కి మొత్తం 12 నుండి 14 హాల్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ హాల్స్ వచ్చేసి నల్గొండ, మిర్యాలగూడ, అండ్ గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, కావలి, గూడూరు ఇవన్నీ మెయిన్ ఆగుకుంటూ వెళ్ళిపోతుంది మనకి చెన్నై సెంట్రల్కి. అండ్ మన ట్రైన్ లెగసీ హిస్టరీ అన్నిటికీ సలాం కొట్టవచ్చు. ఎందుకంటే మన ట్రైన్కి రోజు మోస్ట్ స్పెషల్ డే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డే అనమాట. లాస్ట్ ఐసీఎఫ్ రన్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం మనం. లోకో చూస్తే నాకు ఒకటే అనిపించింది, ట్రైన్ నాతో మాట్లాడింది అదే ఏంటంటే ఏందో కాదు, లాస్ట్ ఐసీఎఫ్ రన్ అబ్బాయి నీకు ఏం కావాలి, ఎంత కావాలి, నువ్వు ఎంత క్యాప్చర్ చేసుకుని అది వేసి నేను అంతవరకు రన్ ఇస్తాను, ఇంకా నీ క్యాప్చర్ నా బాధ్యత రన్ ఇస్తాను నీకు, నువ్వైతే క్యాప్చర్ చేసుకో అన్నట్టు. మన ట్రైన్ పేరుకే ఎస్ఆర్ రేక్ అయినా మనది ఎస్సీఆర్ ఓన్డ్ అడాప్టెడ్ ట్రైన్ అండి ఎస్సీఆర్ రైల్ ఫ్యాన్స్కి. అందుకని మనకి ఎస్ఆర్కి ఎస్ఆర్లో ఈక్వల్గా ఉంటుంది ఫ్యాన్ బేస్. దీనికి రైల్ ఫ్యాన్స్ ఎవరు హేట్ చేయరు, కొలాబరేషన్గా చేస్తారు మనకి. అండ్ దీనికి రీసెంట్గానే 61 years కూడా కంప్లీట్ చేసుకుంది ఈ ట్రైన్. అందుకని మనకి ఐసీఎఫ్ నుండి ఎల్హెచ్బికి మన రేక్ అప్గ్రేడేషన్కి ఎస్ఆర్ గిఫ్ట్ ఇచ్చింది. యాక్చువల్లీ ఇది ఎన్నో రోజులుగా పోస్ట్పోన్ అవుతూ వచ్చినది. ఇది 6 దశాబ్దాల కళ, 60 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ట్రైన్ యొక్క కలికితరాయి అనేది అనమాట ఈరోజు జరగబోయే ఒక ఇన్సిడెంట్. మణిహారం మనకి ఒక ఇంపార్టెంట్ డే, ఒక ఇంపార్టెంట్ సంఘటన. అదే ఈరోజు లాస్ట్ ఐసీఎఫ్ రన్ అనమాట. సో మనం ట్రైన్ డిపార్చర్కి ఇంకా ఆల్మోస్ట్ 30 minutes పైగానే ఉంది. సో మనం మన కోచ్ లోపలికి వెళ్ళిపోయి కొంచెం ఛార్జింగ్ పెట్టుకొని డిపార్చర్లో కలుసుకుందాం. చూసుకుంటే ఆన్ టైమ్ డిపార్చర్ వచ్చిందండి, పాస్ మార్క్స్ లాస్ట్ ఐసీఎఫ్ రన్కి.
పేషెన్స్ కిల్లర్ కాకతీయ. మొదలెట్టాడండి.
అదండి ఇప్పుడైతే మనం 97 కిలోమీటర్స్ కవర్ చేసుకొని నాన్ స్టాప్ రన్తో కేవలం 17 మినిట్స్ డిలేతో నల్గొండ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడికి రావాల్సిన షెడ్యూల్ టైం వచ్చేసి 6:32, మనమైతే 6:48కి వచ్చాము. సో కేవలం 17 మినిట్స్ డిలే. అది కూడా ఎందుకు వచ్చిందంటే మనం ఇందాకనే చూసినాం వల్లిగొండ కాడ రెయిన్ వల్ల దేనికో కానీ మనకు లైట్ చిన్నగా టీఎస్ఆర్ పడింది. అందుకని మనకి మూసీ స్కిప్ కూడా చాలా మెల్లగా అయింది, వల్లిగొండ స్టేషన్ స్కిప్ కూడా చాలా మెల్లగా అయింది. సో అది అనమాట. కానీ లాస్ట్ ఐసీఎఫ్ రన్ దుమ్ము దులుపుతున్నాడు. ఇప్పుడు మనకు హార్న్కి ఇచ్చేశారు. చూసుకున్నాం మెరుపులు వస్తున్నాయి, దీని ప్యాంటోగ్రాఫ్స్లో కూడా స్పార్క్స్ వస్తున్నాయి. మనకి ఇంకా రన్ రసవత్తరంగా ఉంది. అనుగుణ దక్షిణ మధ్య రైల్వే ఆ, యొక్క బ్రెడ్ కనిపిస్తుంది. సో మనకు హార్న్కి ఇచ్చేసారు, లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ నల్గొండ తర్వాత మనం నెక్స్ట్ స్టేషన్లో కలుద్దాం. మధ్యలో మారుస్తుంది. మధ్యలో మారి ఇప్పుడు మనం ఎక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు నగరం అనుకుంటూ వస్తుంది. ఆగిపోయినాక అక్కడ కొనసాగుతుంది. దాని గొడవపోటీ పోతుంది. మరి ఇప్పుడు మధ్యలో ఉంది. మళ్ళీ మా మధ్యలోకి వచ్చి మళ్ళీ వస్తాం. అదండి మనమైతే 135 కిలోమీటర్స్ కవర్ చేసుకొని హాఫ్ అన్ అవర్ డిలేతో మనం మిర్యాలగూడ స్టేషన్కి వచ్చాం. మన సెకండ్ షెడ్యూల్ హాల్ట్ అది కూడా మనకి 30 మినిట్స్ ఎందుకు డిలే పడిందంటే మనకి ఇందాక తిప్పర్తి కాడ తిరుచిరాపల్లి చెర్లపల్లి స్పెషల్ అనేది మనకి క్రాసింగ్ పడింది. మనం అక్కడ మెయిన్ లైన్ పై లూప్ అయినాం అనమాట. అక్కడ చూపిద్దామన్నా కూడా మనకి ఏం లేదు, మొత్తం డార్క్ అయిపోయిందంట. అప్పుడు ఇంకా లైట్స్ కూడా వేయలేదు. సో అందుకని మనకి డిలే కాస్త పెరిగింది. ఇంకా రన్ను గురించి చూసుకుంటే మాత్రం ఓ పక్క ప్రకృతి మెరుపులు, ఇంకో పక్క P4 స్పార్క్స్ రెండు కలిసి అసలు ప్రళయం సృష్టిస్తున్నాయి. సాంబరోడు కాస్త లైట్గా నాన్ వెజ్ వైపు మళ్ళినట్టున్నాడు, పరిగెడుతున్నాడు అసలు. ఓ పక్క ప్రకృతి ఏమో నా మెరుపులు తగ్గవన్నట్టు వర్షం కురిపిస్తుంది మెరుపులతో పాటు.
అదే మన సాంబార్ ఎక్స్ప్రెస్ చూసుకుంటే నాకు స్పార్క్స్ ఏం తక్కువ కాదు అని విజయవాడ P4 వేసుకున్నాను అని చెప్పి రంకలు వేసుకుంటే పరిగెడుతుంది. మనకైతే హాంక్ ఇచ్చారు. ఇక్కడ నుండి మనం 2 మినిట్స్ షెడ్యూల్ హాల్ట్ తర్వాత మనమైతే డిపార్చర్ అయిపోతున్నాం. మనం ట్రైన్ ఎక్కిద్దాం. ఇదండి దరిద్రం. మనం స్టేషన్లోకి వచ్చినప్పుడేమో లైటింగ్ లేదు, స్టేషన్ నుండి పోయేటప్పుడు మాత్రం లైటింగ్.
లాస్ట్ మినిట్ క్లియర్ అయిందండి. లాస్ట్ మినిట్లో క్లియర్ చేస్తాడు మనం. అదండి మనమైతే 226 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 40 మినిట్స్ డిలేతో మనం సత్తెనపల్లి స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం ఆల్మోస్ట్ నియర్లీ ఒక 40 మినిట్స్ డిలేతోనే వచ్చాము. ఎందుకంటే చూసినాం కదా ఇందాక మనకి ఎలా ఉందో. కానీ ఏ మాటకు ఆ మాట కానీ గుంటూరు డివిజన్ హ్యాండ్లింగ్ మాత్రం అలాగే ఉంది. జోన్ మారినా స్ప్లిట్ అయినా అనుబలమైన గుంటూరు డివిజన్ పౌరుషం మాత్రం అలాగనే కనిపిస్తుంది. హ్యాండ్లింగ్ కూడా ఇప్పుడు మనకైతే ఆల్రెడీ డిపార్చర్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఈ వాయిస్ చాలా బాగుంటుందండి. అన్ని స్టేషన్లు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎవరు చెన్నై సెంట్రల్ చెప్తారు, కానీ ఈ స్టేషన్లో నడికుడిలో మాత్రం ఇట్లా పురుచి తలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ చెన్నై సెంట్రల్ అని చెప్తారండి. వినండి. సో మనకైతే డిపార్చర్ హాంక్ ఇచ్చేసారు. మనమైతే ఇంకా డైరెక్ట్ గుంటూరులో కలుసుకుందాం.
గుంటూరు అదండి. మనమైతే ఇప్పుడు 268 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన 5th షెడ్యూల్ హాల్ట్ అండ్ గుంటూరు డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయిన గుంటూరు స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 15 మినిట్స్ డిలే అయితే వచ్చాము. అది కూడా డిలేని బాగా కవర్ చేసినాడు మన సాంబార్ ట్రైనోడు. మనకి సత్తెనపల్లి కాడ మన డిలే చూస్తే ఆల్మోస్ట్ 1 అవర్ దగ్గర ఉంది. కానీ ఇప్పుడు మాత్రం 15 మినిట్సే ఉంది స్లాగ్ వల్ల. సో ఇక్కడ మనం ఒక 5 మినిట్స్ షెడ్యూల్ హాల్ తర్వాత మనమైతే డిపార్చర్ అయిపోతాం. ఇక్కడ దాకా మన రన్ అనేది ఒక ఎత్తు, ఇక్కడ నుండి ఇంకో ఎత్తు. మనమైతే ఇప్పుడు గర్వంగా గుంటూరు డివిజన్ రుణాన్ని తీర్చుకొని వీరత్వంతో విజయవాడ డివిజన్కి అయితే వెళ్తామండి. ఇక్కడ నుండి మనము అండ్ చూసుకుంటే మనకి బళ్ళన్నీ మంచి స్లాట్లో ఉన్నాయి. ఇప్పుడు ముందర అండమాన్ ఉంది, సర్కార్ ఉంది, వెనకాల మంచి ట్రైన్స్ ఉన్నాయి, కొన్ని స్పెషల్స్ ఉన్నాయి, ప్లస్ రెగ్యులర్ ఉన్నాయి, అవి డిలే ఉన్నాయి, అవి కూడా వెనకాలనే ఉన్నాయి. తమిళనాడు ఉంది బిగ్ బాస్గా. సో మంచి స్లాట్ ఉంది ఇప్పుడు మంచిగా మన ముందర. ఇప్పుడు తెనాలి దాటితే మనకి ఒక్కో రేంజ్లో డిఫరెంట్ ట్విస్ట్లు వస్తాయి. ప్లాట్ఫామ్ స్కిప్పులు, ఓవర్టేక్స్, క్రాసింగ్స్ అన్నీ ఇంకా మీకు మ్యాసివ్ ట్విస్ట్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ. సో మనకి గుంటూరు డివిజన్ వరకు అడుగడుగున గుంటూరు డివిజన్ పౌరుషం కనిపించింది మనకి గుంటూరు వరకు. గుంటూరు డివిజన్ హ్యాండ్లింగ్. కానీ ఎప్పుడైతే మనకి మొన్న జోన్ స్ప్లిట్ అయిన అందువలన మనకి విష్ణుపురం వరకు అట్లే కనిపించింది మనకి. సికింద్రాబాద్ డివిజన్ లైట్గా టచ్ అయినట్టు కనిపిస్తుంది మనకి వాళ్ళ హ్యాండ్లింగ్. సో అదండి. ఇప్పుడు మనకు గుంటూరులో 5 మినిట్స్ షెడ్యూల్ హాల్ తర్వాత ఇక్కడ నుంచి డిపార్చర్ అయిపోతాం. సో మనకి తెనాలి వెళ్తే మనకి అసలైన కథ మొదలవుతుంది. చెప్పినా కదా ఇందాకనే, మనం గర్వంగా గుంటూరు డివిజన్లో కాల్ ఎగరేసుకొని వచ్చాము. గుంటూరు మనకి వర్షం పడింది అడ్డుగా. ప్రకృతి ఏమో మనకి ప్రళయం సృష్టిస్తుంటే మన సాంబార్ గాడు మాత్రం మనకి స్పార్క్స్తో వీడియో ప్రళయం సృష్టించాడు. ఓ పక్క నేచర్ ఏమో థండర్ స్ట్రోమ్స్ ఇస్తుంది, ఇక్కడ P4 వేసుకొని సాంబార్ కూడా స్ట్రోక్స్ ఇస్తున్నారు. అసలు మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ అండి. అసలు అది మాటలు చెప్పలేను. అండ్ ఇక్కడ నుండి ఏం జరుగుతుంది, ఏమేమి జరగవచ్చు అని ఇంకా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఎందుకంటే ప్లాట్ఫామ్ స్కిప్పులు ఉంటాయి, మంచిగా దొరుకుతాయి. అండ్ మనకు స్టార్టింగ్లో నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు దగ్గరలోనే ఓవర్టేక్ పడుతుంది, అండమాన్ని కొడతాం మనం. అది ఇప్పుడు న్యూ గుంటూరు దగ్గర ఉంది మనకి. సో మనమైతే కొద్దిసేపు ఇక్కడ వాటర్ తీసుకొని తర్వాత లోపలికి వెళ్ళిపోదాం. పల్నాడు ఎక్స్ప్రెస్ ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం విజయవాడ లైన్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం రైట్ సైడ్ డైవర్ట్ తీసుకుంటున్నాం టువర్డ్స్ తెనాలికి. ఇక్కడైతే మనకి ధర్మవరం ఎక్స్ప్రెస్ ఉంది. ఇది మనకి విజయవాడ వెళ్ళే లైన్ అండి, గుంటూరు టు విజయవాడ లైన్. సారీ, ఇది గోల్కొండ ఎక్స్ప్రెస్ అండి.
మనమైతే 294 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన 6th షెడ్యూల్ హాల్ట్ అయిన తెనాలి స్టేషన్కి అయితే వచ్చాం. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 10 మినిట్స్ డిలేలో వచ్చాము. మనం 2 మినిట్స్ షెడ్యూల్ హాల్ట్ తర్వాత మనమైతే ఇక్కడ నుండి డిపార్చర్ అయిపోతాం. సో నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుండి డైరెక్ట్ నెక్స్ట్ స్టేషన్లో కలుద్దాం. మనకి ఆపోజిట్ ట్రైన్ ఇప్పుడు ఒక సో మనకిప్పుడు 60 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఆ, దానికి మూమెంట్కి ఇప్పుడైతే తెరదించబోతుంది. ఆపోజిట్ ట్రైన్లో మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మనకైతే 12603 చెన్నై సెంట్రల్ చెర్లపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఫస్ట్ ఎలిజిబిలిటీతో ఇప్పుడు వస్తుంది మనకి. ఇప్పుడే తెనాలి అవుటర్లో ఎంటర్ అయింది అది. సో వింటున్నారు కదండి, మన పేరు ఆపోజిట్ ట్రైన్ అయితే ఇప్పుడు అనౌన్స్మెంట్ అవుతుంది. 12603 డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ చెర్లపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో దాదాపు 60 సంవత్సరాలు అంటే 6 దశాబ్దాలు 60 సంవత్సరాల నుండి నడుస్తున్న ఒక శకం ఇప్పుడు ముగిసిపోతుంది. మనం చూడబోతున్నాం ఆ మూమెంట్ని ఇప్పుడు. అదే మన ఫస్ట్ ఎలిజిబుల్ రన్ ఆఫ్ 12603 అనమాట. ఇప్పుడు అది ఇప్పుడే అనౌన్స్మెంట్ అయింది. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది అన్నారు. సో చూద్దాం, మనం అది వచ్చే వరకు మన దాన్ని ఉంచుతారో లేకపోతే తీసేస్తారో చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఓ పక్క ఫస్ట్ ఎలిజిబుల్ అని లాస్ట్ ఐసీఎఫ్ రెండు ఒకే ఫ్రేమ్లో చూస్తున్నామండి. ఇది అసలు పీక్ మూమెంట్, అసలు పీక్ సాటిస్ఫాక్షన్ మూమెంట్ ఆఫ్ రైల్ ఫ్యానింగ్. సో మనకైతే డిపార్చర్ హాంక్ అయితే ఇచ్చేసారండి. 6 దశాబ్దాలు అంటే దాదాపు 60 సంవత్సరాల నిరీక్షణకు చరమగీతం దొరికింది. అదే మన రేరెస్ట్ మూమెంట్ అయిన ఫస్ట్ ఎలిజిబుల్ అని లాస్ట్ ఐసీఎఫ్ రెండు ఒకేసారి చూసాం. ఇప్పుడైతే డిపార్చర్లో కలుద్దాం, డిపార్చర్ అయితే చూద్దాం. అన్ని బ్రాండ్ న్యూ కోచెస్ అండి, ఎక్సెప్ట్ హెచ్ఏ1 తప్ప అన్ని బ్రాండ్ న్యూ ఎల్హెచ్బి కోచెస్.
సర్కార్ అదండి, మనమైతే 336 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 26 మినిట్స్ డిలేతో బాపట్ల స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. మన బాపట్ల దుర్గారి నేటివ్ ప్లేస్ అనమాట. మన పెద్ద అయినది ఒక ఫేమస్ పర్సన్. అండ్ ఇందాక చూసుకుంటే మనం ఇక్కడైతే మన కాచిగూడ చెంగల్పట్టు ఆర్ఎస్ఏ ఉన్న సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే డిపార్చ్ అయిపోతుంది. బాపట్లకు వచ్చి మరి వెళ్ళిపోతుంది అది ఆల్రెడీ. సో మనం ఇక్కడ 2 మినిట్స్ షెడ్యూల్ హాల్ తర్వాత ఇక్కడ నుండి అయితే డిపార్చ్ అయిపోతాం. నేను విన్న వర్స్ట్ అనౌన్స్మెంట్ వాయిసెస్లో సెకండ్ ప్లేస్ బాపట్లకే ఇస్తున్నాను, ఫస్ట్ ప్లేస్ చెర్లపల్లిలో ఉంటుంది. ఆ వాయిస్ ఏంటండి, చెర్లపల్లిని చార్లాపల్లి అని. సో ఇందాక మనకి జీటీ ఎక్స్ప్రెస్ మంచిగా క్రాస్ ఓవర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి మన వన్ ఆఫ్ ది పొద్దున్న నేను చెప్పిన ఈవినింగ్ నేను చెప్పిన స్పెషల్ ట్రైన్ రెగ్యులర్ అయిన ప్రతి ట్రైన్తో రోల్ మోడల్ అయిన ట్రైన్ మన చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే రెడీగా ఉంది దగ్గరలో. సో మనం నెక్స్ట్ బాపట్ల తర్వాత మనం ఒంగోలుకి వెళ్ళిపోతామండి. బాపట్ల తర్వాత మనమైతే చీరాల ఒంగోలు కావలి కావలి ఇట్లా వెళ్ళుకొని ముందుకు వెళ్ళిపోదాం మనమైతే. బాయ్ బాయ్ బాపట్ల.
అదండి మనమైతే 401 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 19 మినిట్స్ అయితే ఒంగోలు స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 12:38. మనమైతే 12:57కి వచ్చాము. సో 19 మినిట్స్ డిలే. సో డిలేని మ్యాక్సిమం కవర్ చేయాలని ట్రై చేస్తాడు కూడా నెల్లూరు లోపు కొన్ని స్కిప్పులు మిస్ అవుతున్నాయి. ఎందుకంటే మధ్యలో మనకి ఆర్పిఎఫ్లు అండ్ టీసీలు తిరుగుతుంటారు కాబట్టి నో ప్రాబ్లం. మనం కాంప్రమైజ్ అవ్వాల్సింది మన సేఫ్టీ కోసం వాళ్ళు చెప్తుంటారు కాబట్టి. అండ్ ఇక్కడ 2 మినిట్స్ డిపార్చర్ తర్వాత మనమైతే డిపార్చర్ అయిపోతాం షెడ్యూల్ హాల్ తర్వాత. ఇప్పుడే హాంక్ అయితే వచ్చింది మనకి. ఇందాక బయటకు వెళ్ళేటప్పుడు తిరుమల ఎక్స్ప్రెస్ బయటకు వచ్చింది మనకి. అండ్ ఇప్పుడు బయటనే ఒంగోలు బయట మనకి టాటానగర్ ఎక్స్ప్రెస్ అండ్ ఎస్ఎంవిటి రాధికాపూర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ ఉంది. సో మనం క్యాప్చర్ చేసుకుందాం వాటిని. ఒకటి 1 టాటానగర్ ఎక్స్ప్రెస్ సంఖ్య అదండి ఇప్పుడైతే మనం 518 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 26 మినిట్స్ డిలేతో నెల్లూరు స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 5:23 అనమాట, 13 అనమాట. మనమైతే 5:43కి వచ్చాము. సో ఆల్మోస్ట్ 26 మినిట్స్ డిలే. సో ఇది అయిపోయినాక మనం నెక్స్ట్ గూడూరుకి వెళ్తాం. గూడూరు తర్వాత మనకి డైరెక్ట్ నాకు తెలిసి చెన్నై సెంట్రల్కి వెళ్ళిపోతాం అనుకుంటాను. ఒక సిగ్నల్ స్టాప్ అనుకుంటాను. అండ్ మనకి మెల్లగా ఎస్సీఓఆర్ కూడా మనం క్రాస్ అయిపోతున్నాం అనమాట. సమయం డిస్టెన్స్ తగ్గుతుంది, టైం తగ్గిపోతుంది, మనకి ఆ డిలే తగ్గిపోతుంది, రన్నింగ్ ఇంకా రసవత్తరంగా తయారవుతుంది అనమాట. సో ఇంకా మనం ఇది అయిపోయినాక నెక్స్ట్ గూడూరుకి వెళ్తాం అనమాట నెక్స్ట్ స్టాప్. అండ్ సారీ క్షమించాలి, ఇందాక కావాలి సింగరాయకొండ స్టేషన్ చూపించలేదు మీకు, చెప్పాను కదా ఆర్పిఎఫ్ అని. సో ఇక్కడ నెల్లూరులో డిపోర్ట్ అయిపోయారు. సో అదే అనమాట మ్యాటర్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం.
అదండి ఇప్పుడైతే మనం 556 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 16 మినిట్స్ డిలేతో గూడూరు స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. అదండి ఇప్పుడైతే మనం 556 కిలోమీటర్స్ కవర్ చేసుకొని గూడూరు స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ రావాల్సిన టైం కంటే మనం జస్ట్ 16 మినిట్స్ డిలేతో వచ్చాము. అండ్ మనకి సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే మన ముందరనే ఉన్నారు. ఇప్పుడే ఓడూరు దగ్గర ఉన్నాడు. ఇంతసేపు వాడు గూడూరులోనే వెయిట్ చేసినాడు. అండ్ ఇక్కడ మనకి సింహపురి అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ప్రజల లైఫ్ లైన్ అండ్ వాళ్ళ గర్వకారణమైన సింహపురి అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉందండి, విజయవాడ గూడూరు. ఇంకా లాస్ట్ ఐసీఎఫ్ రన్ అని చెప్పి మన తలైవ మాత్రం మనకి నీకు ఎంత కావాలంటే అంత స్టఫ్ ఇస్తా బాయ్, అబ్బాయి నువ్వే చూసుకో, ఇంకా నువ్వైతే క్యాప్చర్ చేసుకుంటూ చేసుకో అని మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.
సౌత్ ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ అండి. చెన్నై సెంట్రల్ మైసూర్ వందే భారత్. నవజీవన్ ఎక్స్ప్రెస్ అండి అది. సో ఇప్పుడైతే మనం 694 కిలోమీటర్స్ కవర్ చేసుకుని ఆన్ టైంతో మనమైతే తమిళనాడు స్టేట్ క్యాపిటల్ అయిన చెన్నై సిటీలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేషన్, మేజర్ స్టేషన్, సౌత్ ఇండియా అండ్ ఇండియన్ రైల్వేస్లో మేజర్ స్టేషన్ అయిన పురచ్చి తలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే ఆన్ టైంలో చేరుకున్నామండి. సో ఇక్కడ కావాల్సిన టైం వచ్చేసి 5:40 ఎగ్జాక్ట్ మనం 5:40కి వచ్చామంటే యాక్చువల్లీ 5:38కి మనం స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చాము. బట్ లోపలికి వచ్చి అంతా స్టేషన్లోకి వచ్చి ప్లాట్ఫామ్ అసైన్ తీసుకొని ఇక్కడికి వచ్చి మొత్తం క్లియర్ అయ్యేసరికి మొత్తం 5:45 అయింది. సో ఎందుకంటే చెన్నై సెంట్రల్ లాంటి పెద్ద పెద్ద స్టేషన్స్ లైక్ చెన్నై సెంట్రల్, కేఎస్ఆర్, బెంగళూరు కానీ, న్యూఢిల్లీ కానీ, సికింద్రాబాద్ కానీ, హౌరా కానీ ఇటువంటి పెద్ద పెద్ద స్టేషన్స్లో ఇంటేకింగ్ అంత ఈజీగా జరగదు. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. సో ఇంకా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనకి ఇంటేకింగ్ లేట్ అయింది. సో ఇంకా చూసుకుంటే రన్ గురించి మనకి చెర్లపల్లి నుండి స్టార్ట్ అయిన లాస్ట్ 60 సంవత్సరాల యొక్క ఐసీఎఫ్ లెగసీ అనేది చెన్నై సెంట్రల్లో ఈరోజు ఇలాగ ఎండ్ అయింది. మీరు చూస్తున్నారు రాత్రి ఎలాగ మనం ఒక పెద్ద మెలో డ్రామా జరిగింది. మనకి చెర్లపల్లి దాటినాక గట్కేసర్ని గడగడలాడించింది. నల్గొండ దాటినాక మనకు ఫుల్గా వర్షం పడింది. ఒక పక్క నేచర్ ఇచ్చే మెరుపులు డిస్టర్బెన్స్ ఎలా ఉన్న ఒక ఎత్తు అయితే మనకి P4 ఇచ్చే స్పార్క్స్ ఇంకో ఎత్తు. సో మనకి నేచర్ ఇచ్చే స్పార్క్స్ ఒక ఎత్తు అయితే P4 ఇచ్చే స్పార్క్స్ ఇంకో ఎత్తు అనమాట. సో అలాగా మనకి ఆల్మోస్ట్ నడికుడి వరకు మనకు అసలు బయటికి రాలేని పరిస్థితి. చూసారు కదా ఎలాగో కొన్ని బయటకు వద్దాం అనుకుంటే తిరిగి రాళ్ళ కాడ చూస్తే మనకి కరెంటే లేదు. అసలు మనం బయటకు వచ్చేసరికి కరెంట్ వచ్చింది. ఇంకా గుంటూరుకి అయితే డిలేని కవర్ చేస్తూ 15 మినిట్స్ డిలేతో గుంటూరుకి వచ్చారు. గుంటూరు దాటినాక మనకు ఆ తెనాలి దగ్గరికి రాకముందే మన సంగం జార్ల ముందు దగ్గర అన్నమాన ఎక్స్ప్రెస్ని ఫ్లాట్గా ఓవర్టేక్ కొట్టించాడు. అండ్ తర్వాత మనకి పెద్ద పెద్ద బళ్ళతో దిగాను. తెనాలి కాడ మనకి 2 చాప్టర్స్ చూసాము. లాస్ట్ ఐసీఎఫ్ రన్, ఫస్ట్ ఎలిజ్ రన్ ఒకే ట్రైన్ అయినా 2 చాప్టర్స్ చూసాము మనము. చెన్నై సెంట్రల్ హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ చెన్నై సెంట్రల్ అండి. సో ఇవి అవుతూనే ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద స్టేషన్స్ అన్ని ప్రీమియం ట్రైన్స్ కూడా డిపార్చర్ అవుతుంటాయి. సో ఇంకా చూసుకుంటే మనకి తెనాలి దాటినాక ఇంకా చిన్న గంజాం కానీ అసలు స్కిప్పులు భయంకరంగా ఉంటుండే 110 తీసుకొని సెకండ్ లైన్ మెయిన్ లైన్ పైనే అసలు ఇంకా సర్కార్ ఎక్స్ప్రెస్కి వెంటాడి ఎక్కడ వాడు దొరకకుండా మన ముందరనే పోతున్న సర్కార్ ఎక్స్ప్రెస్ని చెన్నై సబర్బన్లోనే ఓవర్టేక్ కొట్టేశాడు మనోడు. వాడి హోమ్ జోన్లోనే, హోమ్ బేస్లోనే, హోమ్ సిటీలోనే ఓవర్టేక్ కొట్టేసి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఆన్ టైం వచ్చాడు మన ట్రైన్ అనమాట. సో ఇది అందుకే మన ట్రైన్ నేను తలైవా అన్నాను. తలైవా రజనీకాంత్ సార్ ఎప్పుడు నెవర్ డిసప్పాయింట్ హిస్ ఫ్యాన్స్ అన్నట్టే మన తలైవా కూడా ఎప్పుడు మన ఈ ట్రైన్ ఫ్యాన్స్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయడం అనమాట. అలా సాయంత్రం మొదలైన ఐసీఎఫ్ ఎండింగ్ లెగసీ కాస్త చెన్నై సెంట్రల్లో ఇలా ఎండ్ అయింది. ఇలా చూసుకున్నాం. అండ్ ఇంకా ఈ ట్రైన్ టికెట్ ఫేర్ గురించి చూసుకుంటే మాత్రం మనకైతే జనరల్ ఫేర్ వచ్చేసి 220 రూపీస్ పడుతుంది. అదే స్లీపర్ ఫేర్ వచ్చేసి 420 రూపీస్. థర్డ్ ఏసీ ఫేర్ వచ్చేసి 1080 రూపీస్ పడుతుంది న్యూ ట్రైన్ చెర్లపల్లి నుండి చెన్నై సెంట్రల్ వరకు. సెకండ్ ఏసీ ఫేర్ వచ్చేసి 1520 రూపీస్ పడుతుంది. అదే ఫస్ట్ ఏసీ ఫేర్ వచ్చేసి 2500 రూపీస్ దాకా పడుతుంది. ట్యాక్స్ వాళ్ళకి ఇంకా కొంచెం 20 రూపీస్ ఎక్స్ట్రా వేసుకోండి. సో మనకి ఇవి ఫేర్ డీటెయిల్స్ అనమాట. మొత్తం 5 క్లాసులు అవైలబుల్ ఉంటాయి మన ట్రైన్లో. జనరల్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, స్లీపర్ అనమాట. సో మొత్తం అయితే మనకి 5 క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి మన ట్రైన్లో. సో ఇది ఈరోజు మన తలైవా అయిన అదే ఆలియాస్ సాంబార్ ఆడిన ఆట అనమాట, తాండవము. లాస్ట్ అయితే నెక్స్ట్ మనం ఏదైనా ట్రైన్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిజిబుల్ రన్ చేద్దాం ఈసారి.
చూద్దాం. నేనైతే ఫస్ట్ వెళ్ళే చూడండి కాచిగూడ చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను. చెన్నైకి వచ్చేది ఇంకా ప్లాన్లు ఉన్నాయి, మళ్ళీ చెన్నై నుండి చేసే ట్రైన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో చెప్పండి. దిస్ ఈజ్ రాయల్ ఇండియన్ రైల్వే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్.